యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూదాం పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఎజోలో ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. దీంతో భారీ శబ్దం రావడంతో దోతిగూడెం అత్తమగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. గాయపడిన వారిని పోలీసులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు నాగిరెడ్డి, నరేష్ గా గుర్తించారు. మరో 10 మంది కార్మికులు గాయపడినట్లుగా తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంబులెన్స్ వచ్చిన ఒక్కటనా అంబులెన్స్ వచ్చిన ఒక్కటనా యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఎలజో ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శివాని గత అర్ధరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద ఉన్నటువంటి ఎజోలో ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్నటువంటి 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయితే చనిపోయినటువంటి కార్మికులు నల్గొండ జిల్లా పెద్ద ఊరకు చెందినటువంటి నాగిరెడ్డి, అదేవిధంగా ఖమ్మంకు చెందినటువంటి నరేష్ గా గుర్తించారు. మిగతా 8 మంది క్షతగాత్రులకు అయితే చికిత్స అందుతుంది. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా రియాక్టర్ పేలినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దోతిగూడెం కావచ్చు, అంతమ్మగూడెం గ్రామాలు ఒక్కసారిగా ఉలికి పడ్డాయి. ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే అక్కడ ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. అయితే అక్కడ ఒక్కసారిగా శబ్దం వచ్చినటువంటి నేపథ్యంలో ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా చిందరవందర కావడంతో కూడా జనాలు మొత్తం కూడా బయటికి పరుగులు తీయడం జరిగింది. అంటే ఒక భూకంపం వచ్చినట్టు కూడా అక్కడ జనాలు కూడా భావించారు. అయితే ఇళ్లలోకి నుంచి కూడా బయటికి పరుగులు తీశారు. అయితే దూరంగా కంపెనీ నుంచి పొగలు, అదేవిధంగా మంటలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రమాదం జరిగినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి రియాక్టర్ పేలిడమే ప్రమాదానికి కారణమని కూడా ఇటు అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే హైదరాబాద్ కు కూతవేటి దూరంలో ఉన్నటువంటి మెదక్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కానీ ఆ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకపోవడం, భద్రతా పరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతుందని కూడా అక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా రోజులుగా కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కంపెనీ నిర్వాహకులు ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం, కార్మికులకు చనిపోయినటువంటి కార్మికులకు క్షతగాత్రులైనటువంటి కార్మికులకు ఎంతో అంత పరిహారం ఇవ్వడం, అధికారులను మేనేజ్ చేయడం, ఆ తర్వాత పరిస్థితి మొత్తం కూడా మళ్ళీ మొదటికి రావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా స్థానికులు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు అయితే విచారణ చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ కార్మికుల తప్పిదం ఏమేమి ఉందా, లేకుంటే నిర్వహణ భద్రతా వైఫల్యం ఉందా అనేటువంటి కోణంలో ఇటు రెవెన్యూ కావచ్చు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు అయితే విచారణ అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి అక్కడ ప్రమాదం జరిగినటువంటి అంటే రియాక్టర్ పేలినటువంటి ఆ ప్రాంతంలో 10 మంది మాత్రమే కార్మికులు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా అక్కడ కంపెనీ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. వారందరూ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. ఇంకా ఎంతమంది ప్రయాణికులు అంటే కార్మికులకు సంబంధించి ఉన్నారనేటువంటి ఇంకా విషయాన్ని కూడా ఇంకా తేలాల్సి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.